సముద్రానికి మీకు తల్లిబిడ్డలాంటి సంబంధం ఉంటుంది. దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి. ఎక్కువ చేపలు పడదామని ఉంటుంది, కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది. మీకు కావాల్సినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది. మళ్ళీ సముద్రంలోకి వెళ్లేలోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే దేశపాండే తమ్ముడు, రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను. మిగతా అక్కడ మాట్లాడుకుంటాను. ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? పార్క్ విషయంలో బాయ్కి నీ మీద చాలా కోపంగా ఉంది. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. బాయ్ కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చావు. ఎలా చెప్పను నీకు? నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. బాయి కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే. ఇందాక దేని కోపం అన్నావు? అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు. కష్టం. బట్ దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. అంతెరుగని ఓరిమి గల హృదయం, ఆగ్రహము ప్రళయం, తస్మా జాగ్రత్త అంతతి ధరణి. భూకంపం గురించి వినే ఉంటారు. నేచర్ కోపాలు అదొకటి. శాంపుల్ సైజ్ ఇంతే గాని ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సుడిగాలు తెలుసుగా? మంచిగా కలిగిన తీరును దాహం, మట్టము పెరిగిన మరణ ప్రవాహం. మంచిగా కలిగిన తీరును దాహం, మట్టము పెరిగిన మరణ ప్రవాహం. తప్పుగా తాగిన నరువును ఇది ఇంకో రకమైన కోపం, సునామీ. కాకపోతే అల్లలు ఇంకొంచెం హైట్లో లేస్తాయి. ఆ హైట్ కూడా చూడాలంటే నీతో ట్రై చేద్దాం. దాని కోపం ఎలా ఉంటుందో అర్థమైంది. ఇక చాలు. నేచర్ కోపం రాకూడదు. వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చటంతా తీర్చుకొని దానంతట తాగాల్సిందే. నీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాయికి అర్థమయ్యేలా చెప్తాను. నాతో పెట్టుకుంటే కాదు, నేచర్తో పెట్టుకుంటే.